ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడడం దుర్మార్గమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత మెండెస్ సురేష్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ను జగదీష్ రెడ్డి, గాదరి కిషోర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘర్షణలకు తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. అయితే గత 10 ఏళ్లలో రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో రాజకీయ దాడులను ఆపాల్సిన బాధ్యత జిల్లా మంత్రులదని, పోలీసు అధికారులదేనని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సురేష్ పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది దుర్మార్గమైన చర్య. ఎన్నికలైన మరుక్షణం నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇవి మంచిది కాదు. ఘర్షణలు అనేది తెలంగాణ గతంలో ఇదే పద్ధతుల్లో ఘర్షణలతోనే నాశనమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేకించి గ్రామాలు దశాబ్దాల పాటు రాజకీయ తగాదాలతోని వల్లకాడులైనాయి. కొన్ని గ్రామాలలో అసలు శుభకార్యాలే జరిపించుకోలేని పరిస్థితికి పోయింది గతంలో. మరి వాటన్నిటిని దృష్టి పెట్టుకొని మేము అధికారంలోకి రాగానే అన్ని గ్రామాలలో కూడా, జిల్లా అంతటా కూడా మా శాసనసభ్యులు మేమందరం కూడా మా కార్యకర్తలకు కూడా చెప్పి ఎక్కడికక్కడ గ్రామాలలో ఘర్షణ వాతావరణం రానియకండి. ఘర్షణ వాతావరణం వస్తే అభివృద్ధి పైన దృష్టి ఉండదు, అభివృద్ధి జరగదు గ్రామాలలో అని చెప్పి మేమందరికీ కూడా అన్ని పార్టీల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేసినాం. గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చిన్న రాజకీయ ఘర్షణ కానీ, రాజకీయ కేసు కానీ నమోదు కాకుండా చూసుకోగలిగినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఇటువంటి వాటిని ఎక్కడికక్కడ అదుపులో పెట్టాల్సిన బాధ్యత ఉంది వాళ్ళపైన. ప్రత్యేకించి జిల్లా మంత్రులపైన బాధ్యత ఉంది. మీ శాసనసభ్యులకు సలహాలు ఇవ్వండి, మీ కార్యకర్తలకు చెప్పండి, మంచిది కాదు. ఒక్కసారి ఒక గ్రామంలో ఘర్షణ ప్రారంభమైతే అది నెమ్మదిగా అంటుకొని రావణ కష్టంలాగా తయారవుతూ ఉంది. ఇది అందరికీ కూడా నష్టం కలిగించే పనులు ఇటువంటివి. ఎవడో ఒకడిద్దరు కార్యకర్తలు అత్యుత్సాహంతోనో, కొంతమంది ఆ సోయి లేకుండానో చేసే పనుల వల్ల ఊర్లకు చెడిపోతాయి, నష్టం జరుగుతుంది.